కర్ణాటక రాజకీయాల్లో మరోసారి భారీ కలకలం రేగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. నా రాజీనామా పత్రం గవర్నర్కి అందింది, ఆయన దీన్ని ఆమోదిస్తారు అంటూ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. అయితే ఇది కేవలం ఒక నాయకుడి రాజీనామా కథ మాత్రమే కాదు. కర్ణాటక రాజకీయ చరిత్రలో మధ్యలోనే సీఎంల మార్పులు జరగటం ఒక ఆనవాయితీగా మారిపోయింది. చూడటానికి కర్ణాటక రాజకీయాలు చాలా స్టెబుల్గా కనిపించినా లోపల మాత్రం వర్గ పోరాటాలు, ఢిల్లీ హైకమాండ్ ఒత్తిళ్లు, పార్టీ తిరుగుబాట్లు, సంకీర్ణ ప్రభుత్వాల కూల్చివేతలు తరచూ జరుగుతూనే ఉంటాయి. అందుకే అక్కడ 5 ఏళ్లు పూర్తి చేసిన ముఖ్యమంత్రులు చాలా అరుదు. కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి కనిపించింది. కొంతమంది సీఎంలు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే కుర్చీ కోల్పోయారు. మరికొందరు పార్టీ అంతర్గత విభేదాలతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సిద్ధరామయ్య రాజీనామా తర్వాత కాంగ్రెస్లో తదుపరి సీఎం ఎవరు? డీకే శివకుమార్కు అవకాశం దక్కుతుందా, లేదా హైకమాండ్ మరో సర్ప్రైజ్ నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బెంగళూరు రాజకీయాలు వేడెక్కిపోయాయి. పార్టీ నేతల సమావేశాలు, ఢిల్లీ చర్చలు, లాబియింగ్ అన్నీ ఫుల్ స్పీడ్లో సాగుతున్నాయి. కర్ణాటక రాజకీయాలు మరోసారి దేశ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సిద్ధరామయ్య రాజీనామాతో మొదలైన ఈ రాజకీయ మార్పులు రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ట్విస్టులు తీసుకురాబోతుందో చూడాలి మరి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? కర్ణాటక తర్వాత సీఎం ఎవరు అవుతారు అన్నది మీరు భావిస్తున్నారు? కామెంట్లో తెలపండి.